1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. ఉషా నమస్తే. నమస్తే. ఉషా, వైజాగ్ రాధా గాయత్రి ఇన్సిడెంట్ చూసినా కూడా ఎన్ని రోజులు అయిపోతుంది, ఏది జరిగినా కూడా మినిమం వారం 10 రోజులు 20 రోజులు ఏది అర్థం కాదు, ఏ క్లారిటీ రావటం లేదు. ఇక్కడ పేరెంట్స్కి ఆ భర్త అయిన శ్రీచరణ్ మీదే అనుమానం ఉంది. అందరికీ ఆ అబ్బాయి సైకోయిజం చూస్తే అందరికి ఆ అబ్బాయి మీదే అనుమానం ఉంది. కానీ ఆ అబ్బాయి నేను కాదన్నాడు. నేను కాదు అన్న పర్సన్ వాళ్ళ భార్య కోసం చాలా పోరాడాలి. అసలు ఎవరు చంపారు అని, ఒకవేళ నిజంగా నువ్వు కాదు అని నీ మనసాక్షికి ఒకటి తెలిసింటే, ఇప్పుడేమో ఎస్కేప్ అయిపోయాడు, ఫోన్ స్విచ్ ఆఫ్ అంటున్నాడు. అసలు ఏమయ్యి ఉంటుంది? ఈ రాధా గాయత్రి కేసు నేను చాలా అనాలిసిస్ చేసి తీసుకొచ్చా. ఇక్కడ క్లూస్ అన్ని క్లూస్ కి లీగల్ అనాలిసిస్ ఐ డిడ్ టూ మచ్ ఆఫ్ రిసర్చ్ అండ్ కసరత్. ఫస్ట్ థింగ్ క్లూ అన్ని ఏంటి, బ్లడ్ నోట్లోంచి ముక్కులోంచి వచ్చింది. అది మనకి పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా వచ్చింది లేటెస్ట్ దీంట్లో. అండ్ అమ్మాయి నేకెడ్ గా ఉంది, డ్రంక్ అండ్ స్టేట్ లో ఉంది. అమ్మాయి తాగదంటున్నాడు, డ్రింక్ చేసింది అంటున్నాడు. అక్కడ కొన్ని మందులు కింద పడి ఉన్నాయి, కొన్ని టాబ్లెట్స్ ఉన్నాయి కింద, తెలుసా నీకు? అండ్ అది హోమ్ స్టే, దిస్ ఇస్ నాట్ అ హోటల్. హోటల్లో యూజువల్ గా హోటల్లో సీసీ కెమెరాలు ఉంటాయి, ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, ఎక్కడికి వస్తున్నారు, ఏ టైంకి వచ్చారు, ఎలా వెళ్ళారు, అట్లీస్ట్ ఇతను ఏమన్నా తీసుకొచ్చారా మారణ ఆయుధాలు, ఇవన్నీ ఉంటాయి. ఏం లేకుండా హోమ్ స్టే. వెళ్లాల్సింది రిషికేష్ అయితే అన్ఎక్స్పెక్టెడ్ గా మిసరీ తీసుకెళ్లాడు. అండ్ మనం అంతకు ముందు కేసులో కూడా కొండ ప్రాంతమే, అందరూ కొండలే చూసుకుంటున్నారు. కొండ ప్రాంతంలో ఇంకా ఇక్కడ ఇతను జరిగిన సినారియోని బట్టి శ్రీచరణ్ ఏం చేశాడు అంటే, ఇది నేను అనాలిసిస్ అండ్ లీగల్ లాంగ్వేజ్ కాకుండా మెడికల్ లాంగ్వేజ్ కాబట్టి నేను ఇది చూసి చెప్తా. ఇంటర్నల్ హెమరేజ్ అయి ఉండొచ్చు, ఎందుకంటే ఎక్స్టర్నల్ గీతలు ఎక్కడా కనిపించట్లేదు, బయట ఏం లేదు. అబ్బాయి ఏం చేసి ఉంటాడు తెలుసా? అందుకే అంత ధైర్యంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ రానివ్వండి, ఇవేవి పోస్ట్ మార్టంలో తెలీదు. ఓకే, ఏం జరిగి ఉండొచ్చు అంటే, సివియర్ ఆల్కహాల్ ఓవర్ డోస్ అయినా, ఇప్పుడు అందులో కనుక లిటిల్ పాయిజన్ కలిపి ఆల్కహాల్ ఓవర్ డోస్ అయినా మనిషి చచ్చిపోతాడు. లోపల నుంచి ఎయిదర్ అంటే లంగ్స్ కానీ, డిపెండింగ్ ఆన్ వాట్ దే ఆర్ పుట్టింగ్, ఆల్కహాల్ కన్సంప్షన్ విత్ దట్ కెన్ కాజ్ a damage within the internal organs. Drug induced respiratory depression కూడా క్రియేట్ చేయొచ్చు డ్రగ్స్ తో. సో ఊపిరితిత్తులు సడన్ గా ఆగిపోవటం కానీ, దట్ విల్ బికమ్ అ న్యాచురల్ డెత్. అండ్ సిడేటివ్స్ కానీ, ఓపియాయిడ్స్ కానీ, ఎనస్థీషియా. అండ్ ఇక్కడ చూస్తే వీళ్ళు ఆల్మోస్ట్ 1 వీక్ నుంచి ట్రావెల్ చేస్తున్నారు ముందు. ఇది మనకి బెంగళూరు కేసు ఒకటి ఉంది, ఆ కేసుకి ఈ కేసుకి వెన్ ఐ వాజ్ అనలైజింగ్ లాస్ట్ నైట్, అందులో కూడా న్యాచురల్ డెత్ అని పోస్ట్ మార్టంలో ఏం రిపోర్ట్లు లేవు. అతను డాక్టర్కి, అమ్మాయి డాక్టర్ 6 నెలలు కేసు క్లోజ్ చేసేసారు, అసలు ఏం లేదు, న్యాచురల్ డెత్ అని రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దెర్ ఈస్ a very very detailed report that came after 6 months, which is విసెరా రిపోర్ట్ అని ఒకటి వస్తుంది. విసెరా రిపోర్ట్ లో ఏమేమి చేస్తారంటే, ఇది మనకి రాధా గాయత్రి కూడా టాక్సికాలజీ టెస్ట్ చేస్తున్నారు అని న్యూస్ లో చూసాను నేను. అంటే ఏంటి అంటే, రాధా, ఇది ఎవరైనా చెప్పారో లేదో నాకు తెలియదు, కానీ అందరూ ఫారెన్సిక్ రిపోర్ట్ పోస్ట్ మార్టమే మాట్లాడతారు. నీకు తెలుసా దానికి తర్వాత కూడా ఒకటి చేస్తారని? ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే, న్యాచురల్ డెత్ గా క్లోజ్ అయిన లాట్ ఆఫ్ క్రిమినల్ కేసెస్ మర్డర్ లాగా వెలికి తీసి వెలుగులోకి వస్తుంది. ఇది నేను చాలా డీటెయిల్ గా చెప్తాను నీకు ఎక్స్క్లూజివ్ గా. విసెరా రిపోర్ట్ అంటే ఏంటంటే, ఇది కెమికల్ అండ్ టాక్సికాలజీ అనాలిసిస్ చేయడానికి ఇంటర్నల్ ఆర్గన్స్ ని ప్రిజర్వ్ చేస్తారు. పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత బాడీని ఇచ్చేస్తారు కదా, కానీ ఏమేమి ఆర్గన్స్ ఉంచుకుంటారో తెలుసా? స్టమక్ అండ్ ఇట్స్ కంటెంట్స్. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఆ కేసులో డ్రగ్ కనుక వాడిన, ఒకవేళ మన శ్రీచరణ్, నా అనాలిసిస్ ప్రకారం ఎక్యూట్ పాయిజనింగ్ అంటే బ్లడ్ విజల్స్ ఇంటర్నల్ గా బాగా ప్రెషర్ అవడానికి కూడా మెడిసిన్స్ ఉంటాయి, దానివల్ల పగిలిపోతాయి. సో అది నీకు ఎక్కడ పోస్ట్ మార్టం లో కనిపించదు. నీకు అర్థమవుతుందా? అందుకే న్యాచురల్ డెత్ అంత ధైర్యంగా. అండ్ ఇంకోటి, ఒంటి మీద బట్టలు లేవు. అంటే నువ్వు 1:37కి నువ్వు సెల్ఫీ పంపించావు, 3:30 వరకు మేము మాట్లాడుకుంటున్నాం అని చెప్పావు. సో నేను టైం లైన్స్ చూస్తే పొద్దున 7ంటికి పోలీసులకి ఫోన్ చేశాడు. అండ్ అమ్మాయి ఒంటి మీద బట్టలు లేకుండా బ్లడ్ స్ట్రెయిన్స్ ఉన్నాయి. ఇంకొకటి, ఇది చాలా వరకు ఇండియన్ లాయర్స్ ఇట్లా ఆలోచించరు. నేను యుఎస్ లా చదువుతాను కదా, అక్కడ కొన్ని కేసులు అసలు ఏముందో తెలుసా, ఈ విపరీతమైన అంటే వాలటైల్ సబ్స్టెన్సెస్ కానీ, ఎనస్థీషియా కానీ,
మెటబాలిక్ రేట్ ని, ఇప్పుడు అమ్మాయి కొంచెం ఊబకాయ ఉంది, అవును. ఆ ఆల్టిట్యూడ్ లో తీసుకెళ్ళినప్పుడు, మిసరీ లాంటి ఆల్టిట్యూడ్ లో తీసుకెళ్ళినప్పుడు బ్రెయిన్ హెమరేజ్ అవడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. కొన్ని ఏమైనా మెడికల్ కండిషన్స్ ఉంటాయి. అలాంటి టైంలో ఇంటాక్సికేటెడ్ చేసి కొన్ని మందులు కలిపి ఆల్కహాల్లో కనుక ఇచ్చి విపరీతమైన ఆనందం వచ్చే కొన్ని డ్రగ్స్ వేసి సెక్స్ కనుక 3-4 అవర్స్ చేస్తే షీ విల్ డై. అక్కడ నీకు ఎక్కడ ఏ రిపోర్ట్ లో తెలుస్తుంది? నువ్వు ప్లెజర్ తో చచ్చిపోయి నువ్వు ఏ రిపోర్ట్ లో చెప్తావు? ఇక్కడ ఎందుకు అనుమానం వస్తుందంటే బట్టలు లేవు కాబట్టి. నీకు అర్థమైందా? సస్పీషియస్ డెత్ ఇది. ఇప్పుడు ఇంకే విధంగా అమ్మాయికి బట్టలుండి చచ్చిపోయిందంటే నేను ఎనస్థీషియా ఇచ్చి ఉంటాడు. ఎందుకంటే పాత డాక్టర్ గారి కేసు, ఈ అబ్బాయి చాలా రిసెర్చ్ చేశాడు, మనోడు సైకోసాడిజం మామూలుడు కాదు. వీళ్ళు చాలా ఇలాగే ఉంటారు. చెప్తున్నాను నేను. అంటే నాకు ఎంత ఉక్రోషం వస్తుంది అంటే, నేను ఒక 5-6 గంటలు రిసెర్చ్ చేశాను ఇదే కేసు మీద. అసలు ఎలా చేసి వీడు ఇంత ధైర్యంగా. అండ్ ఇంకొకటి, భార్య చచ్చిపోతే డాక్టర్ కి ఫోన్ చేస్తాడా, ఇమీడియట్ గా మిసరీలో అడ్వకేట్ వస్తాడా? అడ్వకేట్ వచ్చారా? వెరీ గుడ్. ఇమీడియట్లీ హ్యాడ్ అన్ అడ్వకేట్ టు రిప్రజెంట్ హిమ్ ఇన్ మిసూరీ. అండ్ నాకు తెలిసి డెత్ అయిన తర్వాత అమ్మాయి కొంచెం బరువుగా ఉండి ఈ కుడెంట్ ఏబుల్ టు పుట్ క్లోత్స్ అన్నారు. నాకు అనిపించేది విపరీతంగా ఆనందం ఉండే స్టేట్ లో ఇంటాక్సికేట్ చేసి డ్రగ్స్ ఇండ్యూస్ చేసి కంటిన్యూస్ గా 3-4 అవర్స్ కనుక సెక్స్ చేస్తే లోపల ఉన్నవి చెప్పా కదా పగిలిపోతాయి. ఆ విపరీతమైన హ్యాపీనెస్ అండ్ ఎక్సైటెడ్ స్టేట్ లో. అండ్ నా మీద ఉంది అమ్మాయి అంటున్నాడు. ఏం పిచ్చా చేదా బట్టలు లేకుండా నీ మీద పడుకొని ఉండడానికి? సెక్స్ చేస్తేనే కదా భార్యాభర్తలు ఉండేది. అట్లా చెప్తున్నా నేను. నువ్వు సంసారం చేస్తుంటేనే కదా నువ్వు ఆ స్టేజ్ లో ఉంటావు. చచ్చిపోయింది నా మీద, నేను పడుకుండిపోయినా, నాకు నిద్ర లేదు, నేను అమ్మాయి నా మీద ఉంది, నాకు ఇట్లా చచ్చిపోయిందని తెలిసిన తర్వాత తీసి పక్కన పెట్టాను అంటున్నాడు. నువ్వు వినలేదా స్టార్టింగ్ వీడియోలో? అందుకే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్ ద ఒరిజినల్ ఇన్ఫర్మేషన్. యూ కాంట్ మ్యానిపులేట్. నేను అవన్నీ ఆ వీడియోల నుంచి చూస్తున్నా. సో అంటే ఒంటి మీద బట్టలు లేకుండా అంత మత్తులో నువ్వు నీ భార్య పడుకున్నారా? అంటే నీ ఒంటి మీద బట్టలు ఉన్నాయా? నా క్వశ్చన్ ఇది. నీ ఒంటి మీద బట్టలు ఉన్నాయి కానీ నీ భార్య ఒంటి మీద బట్టలు లేవా? అంటే ఎంత టైంలో నువ్వు ఏం చేసి నువ్వు బట్టలు వేసుకున్నావు? సో ఇదొక సీక్రెట్ క్రిమినల్ స్టాండర్డ్ ప్రొసీజర్. చాలా మందికి తెలియదు ఇలా కూడా చేయొచ్చా అని. సో నీకు ఇక్కడ విసరా టెస్ట్ లో కూడా తెలియదు, నీకు తెలియదు. విసరా టెస్ట్ లో ఏం తెలుస్తుంది? నువ్వు 3-4 అవర్స్ ప్లెజర్ ఇచ్చి చచ్చిపోయావు. అండ్ ఇంకొకటి, అది ప్లెజర్ వల్ల పగిలిపోయిందని అయితే నువ్వు చెప్పలేవు కదా. అది మనం స్పర్మ్ ఎంత ఉంది, లేకపోతే వీడు అది కూడా అనాలిసిస్ చేసి వదలకుండా ఏమైనా చేశాడా? బికాస్ దట్ కెన్ ఆల్సో బి డన్. ఒకవేళ చంపేద్దామనంటే, ఒకవేళ నేను సెక్స్ చేసి చంపేశానని అంత క్రిమినల్ గా వాడు ఆలోచిస్తే డెఫినెట్ గా అది బయట అమ్మాయికి వదలకుండా కూడా చేయొచ్చు, టెస్ట్ లో రాకుండా. దిస్ ఇస్ వన్ మోర్ పాసిబిలిటీ. సో స్టమక్, లార్జ్ ఇంటెస్టైన్, లివర్, కిడ్నీస్, లంగ్స్, బ్రెయిన్, బ్లడ్, యూరిన్ శాంపిల్స్ పెట్టుకుంటారు. ఇది క్రిమినల్ కోడ్స్ లో విసెరా రిపోర్ట్ ఇస్ ప్రైమరీ ఎవిడెన్స్ అన్నమాట. ఇది అండర్ సెక్షన్ 45 పాత 293 కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ లో వితౌట్ ఈ టెస్ట్ కనుక పాజిటివ్ వస్తే దిస్ విల్ కమ్ యాజ్ అ మర్డర్. చరణ్ చచ్చినట్టు జైలుకి వెళ్లాల్సిందే. ఇది చాలా చాలా అంటే పురజనులు, నేను ఎందుకు ఇంత అనాలిసిస్ చేసి డీప్ గా దీనికి ఒక రిపోర్ట్ చేసి చెప్తున్నానంటే, కోహసివ్ కంట్రోల్. ఇంకొకటి, వీడికి అబ్సెసివ్ జెలసీ, జిపిఎస్లు, వీడియోలు, విపరీతంగా వీడియో కాల్స్, అమ్మాయిని టార్చర్ పెట్టడం, ఒక అనుమానం, సైకోయిజం అన్ని చూపించాడు కదా. అండ్ వీడు హిల్ స్టేషన్ కి తీసుకెళ్ళడానికి చెప్ప కదా, ఆల్టిట్యూడ్ సిక్నెస్, కోల్డ్, సడన్ ఇల్నెస్ కూడా రావచ్చు. ఇంకొకటి, గాయత్రి సపోర్ట్ నెట్వర్క్ అంతా ఎక్కడ ఉండి కొత్త వాళ్ళ అమ్మ వాళ్ళకి ఇక్కడ ఆంధ్రాలోను ఢిల్లీలోను. సో మిసరీ అనే ప్లేస్ లో ఆ అమ్మాయి ఫ్రెండ్స్ కి ఇమీడియట్ గా కాల్ చేయడానికి లేదు, ఏదన్నా జరిగితే సిగ్నల్ ఉండదు. ఓకే, వాళ్ళ అమ్మ నాన్నకి ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి మన హోమ్ మినిస్టర్ గారి వరకు కూడా వెళ్ళారు. వాడికి తెలుసు వాళ్ళ నాన్న ఆర్మీ నన్ను వేసేస్తారు, ప్రూఫ్లు ఎక్కడన్నా అక్కడికి వెళ్ళి ప్రూఫ్లు చెరిపేయచ్చు అని చెప్పి. సో ఇన్ఫ్లుయెన్స్ ఉన్న పోలీసులు నెట్వర్క్ కాకుండా హీ చోజ్ అ ప్లేస్. సో దట్స్ అ వెల్ క్యూరేటెడ్ అండ్ క్రియేటెడ్ ప్లాన్డ్ మర్డర్. ఎవిడెన్స్ అన్ని చెరిపేయడానికి. అండ్ మోస్ట్లీ ఎనస్థీషియా ఇచ్చుండొచ్చు, ఎందుకంటే అంతకుముందు కేసులో కూడా స్మాల్ డోసెస్ ఆఫ్ ఎనస్థీషియా రెగ్యులర్లీ అట్ గివెన్ ఇంటర్వెల్స్ కెన్ ఆల్సో కిల్. ఆ ఎనస్థీషియా వెళ్ళి 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 అప్పుడు సెక్స్ చేసిన విల్ ఆల్సో క్రియేట్ సడన్ డెత్, హార్ట్ అటాక్ రావచ్చు, న్యాచురల్ డెత్ లాగా అనిపిస్తుంది. ఎవరు నీకు చెప్పుండ్రు, నువ్వు చూసుండో చదివుండో. అండ్ ఆల్కహాల్ అసలు తీసుకోదు అని వాళ్ళ పేరెంట్స్ చెప్తుంటే ఇతను తీసుకుంది అని చెప్తున్నాడు. అండ్ ఇందులో ఏంటంటే ఒక ఆల్కహాల్ ఒక పరిధి కాకుండా ఓవర్ డోస్ అయ్యి, ఎప్పుడు తాగిన అమ్మాయి ఒకేసారి ఎక్కువ ఆల్కహాల్ తాగి అందులో
పాయిజన్ అంటే అంత ఈజీగా కాదు. కొన్ని టాబ్లెట్స్ కనుక మిక్స్ చేస్తే వాడు తెలివిగలవాడు. అక్కడున్న టాబ్లెట్స్ కాకుండా వేరే టాబ్లెట్స్ కూడా తెచ్చేసేసి ఇక్కడ వేరే టాబ్లెట్స్ కూడా వేసి ఉండొచ్చు. చెప్పలేదు. అండ్ ఈ అమ్మాయి ఒకవేళ తాగకపోతే అక్కడ 2 బాటిల్స్ ఉన్నాయి. 2 బాటిల్స్ ఉన్నాయి. ఇతను కాకుండా అక్కడ ఇంకెవరన్నా వచ్చెళ్ళారా? ఆల్కహాల్ ఓవర్ డోస్ అన్నా అవ్వాలి. కొత్తగా తాగే వాళ్ళు ఇంత తాగుతారు. బాటిల్స్ లేపారు కదా రాధా. సో దిస్ ఇస్ అ సస్పిషన్ ఆఫ్ ఆల్కహాల్ ఓవర్ డోస్ విత్ పాయిజనింగ్ విత్ మెడిసిన్ ఇండ్యూస్డ్ ఆల్కహాల్. It cannot be poison, but a combination of medicines which will produce blast at a high level on the respiratory and brain also, which will blast. లోపల ఆర్గన్స్ పగిలిపోతే ఏముంది, బయట ఏం కత్తిపోట్లు ఏం కనిపించవు, మొత్తం పగిలిపోయి నోట్లోంచి ముక్కులోంచి బ్లడ్ వచ్చేసింది. ఆర్టరీస్ పగిలిపోయేలాగా మెడిసిన్స్ ఉన్నాయి. లాస్ట్ టు కంక్లూడ్ ఏంటంటే హీస్ అ పారనాయిడ్ ప్యాసివ్ కంట్రోలర్. వాడికి ఆ విపరీతమైన, వాళ్ళ నాన్న చెప్తున్నాడు మా అబ్బాయికి ఏం చేయాలో అది చేయాలండి, లేకపోతే వాడు సైకోగాడు, మా కోడలు మంచిది అని చెప్తున్నాడు. అమ్మాయి కూడా ఒక వీడియోలో నేను భరించలేనమ్మా, ఇంకా వీడు అన్నీ చేసేసాడు, ఇంకా నా వల్ల కాదని వాళ్ళ అమ్మగారికి కూడా ఒక వీడియో పెట్టింది. సో ఫైనల్గా ఆడవాళ్ళు ఈ కంట్రోల్ ఫ్రీక్స్ ని భరిస్తూ మ్యారేజ్ లో ఉండాల్సిన అవసరం లేదు. ఇది నా అనాలిసిస్. ఈ విషయాలు తెలుసుకున్నాము. సో ఫైనల్ గా ఆ రిపోర్ట్ లో పాజిటివ్ అని వస్తే వీడు మర్డర్ చేసినట్టే. ఆ రిపోర్ట్ కూడా క్యామోఫ్లైజ్ చేసి జస్ట్ ఆల్కహాల్ ఓవర్ డోస్ చేసి ఫిజికల్ గా 3-4 అవర్స్ కానీ, ఇప్పుడు విండో 3:30 వరకు మాట్లాడుకున్నాను వీడు చెప్తున్నాడు, కానీ లాస్ట్ ఫోటో 1:37 AM కి వాళ్ళ అమ్మ నాన్నకి పంపిస్తే చచ్చిపోయింది 7 o'clock. సో నా అనుమానం ప్రకారం ఒక 5-6 అవర్స్ వీడు కూడా ఏదైనా వయాగ్రా లాంటివి వేసుకొని అమ్మాయిని విపరీతంగా ఫిజికల్ గా టార్చర్ పెడితే పగిలిపోయిందా లోపల అనేది నా అనుమానం. దానికి ప్రూఫ్లు ఏముంటాయి? ఈ అనుమానం వస్తే అమ్మాయి బాడీ ఉన్నప్పుడే ఆ స్పర్మ్ ఏదైనా లోపల ఉంటే కౌంట్ తీసి అది ఏదైనా చేస్తే ఇది ఒక రియాలిటీలో ఇలా చేశాడని చెప్పడానికి ఉండదు. ఇక్కడ భర్త కాబట్టి నేను చేశాను అంటాడు, అది కూడా అందుకే ఆడంత ధైర్యంగా ఉన్నాడు రాదా. ఇప్పుడు సెక్స్ చేస్తూ చచ్చిపోయింది అంటే ఆడందుకే అమ్మాయికి రోగాలు ఉన్నాయి, రొస్టులు ఉన్నాయి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంది, బ్రెయిన్ హెమరేజ్ వచ్చి ఉంటుంది. వాళ్ళ అమ్మ నానేమో మా అమ్మాయికి అట్లాంటివి ఏం లేవండి అని చెప్తున్నారు. హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అని చెప్తున్నాడు వీడు. ఎందుకంటే the same case was in the Bangalore, he used the same strategy. నిజంగా అలాంటి అలాంటి వాళ్ళతో ఉండకుండా బయటికి రావడమే మీ ప్రాణాలను మీరు కాపాడుకున్నట్లు. ఇవన్నీ చూస్తూ ఉంటే అసలు ఇంత క్రిమినల్ మైండ్ తో ఎలా ఉంటారు, ఎవరికి దొరకకుండా అని అనుకుంటారు, బట్ ఏదో ఒక విధంగా ఎప్పుడో ఒకసారి దొరుకుతారు. క్రిమినల్స్ డూ సిల్లీ మిస్టేక్స్, ఇది రాసుకోండి, అండ్ స్టూపిడ్ మిస్టేక్స్. ఇంత టాలెంటెడ్ గా ఆలోచించే ఎక్కడో అక్కడ చిన్న తప్పు డెఫినెట్ గా చేస్తారు రా, దొరికిపోతారు. థ్యాంక్ యూ ఉషా.